రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి గాంధీనగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. సిట్ విచారణ సందర్భంగా నందీనగర్ నివాసం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి 4 వైపులా బారికేడ్లు అమర్చి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. సిట్ విచారణ మధ్యాహ్నం 3 గంటలకు నందీనగర్ నివాసం జరగనుంది. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనలు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక నిలోఫర్ కేఫ్ తో పాటు సమీపంలోని రెస్టారెంట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద భద్రతను మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు హై అలర్ట్ లో ఉన్నారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి గాంధీనగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఇక ఈ సందర్భంగా మరింత సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. రాధిక, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్నారు. సో ఈ రోజు 3 గంటలకు కేసీఆర్ ను సిట్ బృందం విచారించనుంది. సో ఎప్పటి గంటకు మనకు తెలుసు. అయితే ఆయనతో పాటు మనం ఆ విజువల్ చూడొచ్చు. కేసీఆర్ ఇప్పటికే ఇంట్లో లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడు. కేసీఆర్ తో పాటు అదేవిధంగా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ తో పాటు అక్కడ ఉన్న ఒక సిబ్బంది ఉన్నారు. అయితే ఆ కేసీఆర్ ను 3 గంటలకు విచారణ కొనసాగు సిట్ ఇప్పటికే 12 గంటలకు దాదాపు 1 గంట క్రితమే సిట్ బృందం కూడా కేసీఆర్ ఇంటికి చేరుకొని కొన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే కేసీఆర్ ఒక నివాసం దగ్గరికి ఎవరిని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా ఎవరికి అనుమతించలేదు. కేవలము కేసీఆర్ ను ఇంట్లోకి కేసీఆర్ తో పాటు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా సంతోష్, ఈ 3 మాత్రమే సిట్ బృందం అనుమతించింది. ఆ 3 మాత్రమే ఆ కేసీఆర్ నివాసంలో ఉంటారు. మొత్తం ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పోలీసు ఆధీనంలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసన పిలుపునిచ్చింది. ఎందుకంటే కేసీఆర్ ను సిట్టు విచారిస్తున్న నేపథ్యంలో దీనికి నిరసనగా నిరసన తెరప ఆందోళన చేయాలని పిలుపునివ్వడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కేసీఆర్ ఇంటి చుట్టూ అంతా కూడా భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరిని కూడా ఇటు సైడ్ రానివ్వకుండా కూడా పోలీసులు ఇక్కడ కట్టుదిట్టం చేశారు. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ కూడా ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఉన్నారు. సో మొత్తానికి ఈ యొక్క సిట్ విచారణకు సంబంధించి ఇప్పటి వరకు మనం చూసినట్టయితే పోలీసు ఆఫీసర్స్ ని విచారించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ ను, అదేవిధంగా హరీష్ రావును, సంతోష్ రావును కూడా విచారించారు. దాదాపు కేటీఆర్ ను కావచ్చు, హరీష్ రావును విచారించిన సమయంలో దాదాపు ఉదయం 11 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ 7 అంటే దాదాపు 7 గంటల పాటు విచారించారు. కానీ ఈ రోజు కేసీఆర్ 3 గంటల నుంచి విచారిస్తున్నారు. కాబట్టి మరి ఎన్ని గంటలు విచారిస్తారనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వయసు రీత్యా ఆయన 65 సంవత్సరాలు భయపడి ఉన్నారు. దాంతో పాటు కొంచెం ఆరోగ్యం కూడా బాగాలేదు. కాబట్టి ఆయన అన్ని గంటలు విచారించకపోవచ్చు. ఇప్పుడే కేసీఆర్ ఇంటికి చేరుకుని ఆయన తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఈ విచారణ కూడా ఏదైతే నందీనగర్ లో ఉన్న సెకండ్ ఫ్లోర్ లో ఆయన సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు. ఆయన ఇంట్లో నివాసంలో. సో ఈ యొక్క సిట్ బృందం కూడా సెటప్ అంతా కూడా సెకండ్ ఫ్లోర్ లో పెట్టారు. ఆయన ఉండే ఎక్కడైతే సెకండ్ ఫ్లోర్ లో ఉంటారో అక్కడే ఆ సిట్ బృందం అంతా కూడా కొన్ని పరికరాలు పెట్టారు. ఎందుకంటే కొన్ని ఆధారాలు దాన్ని బట్టి విచారిస్తారు. కాబట్టి ఆయన కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కేసీఆర్ 3 గంటలకు అయితే విచారణ స్టార్ట్ చేస్తారు. ఇక ఇంతకుముందు నిన్నట్లు ఎన్ని గంటలు విచారిస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. దాదాపు నాకు తెలిసి ఆయన హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి అన్ని గంటలు విచారించకపోవచ్చు. మహా అంటే 2-3 గంటలు విచారించవచ్చు అనేది తెలుస్తుంది. అందరూ కూడా అదే అనుకుంటారు. మరి ఆయన నుంచి సరైన సమాచారం రాకపోతే కూడా మరో నెక్స్ట్ డే కూడా విచారించే అవకాశం కనబడుతుంది. సో ఇది ఏమైనప్పటికీ దీనిపైన ఇటు మనం విజువల్స్ చూస్తే అంటే అందరు లోపల కాన్వాంట్ కూడా వెళ్తుంది. ఇక దీంతో పాటు సిట్టు బృందం కూడా ఇక్కడ కొంతమంది అక్కడ చేరుకున్నారు. ఇక అదేవిధంగా కేసీఆర్ ఆరోగ్య రీత్యా అంటే ఆయనకు గతంలో కూడా చెప్పారు, ఆరోగ్య రీత్యా మీరు ఫామ్ హౌస్ లో విచారించాలన్నప్పుడు కూడా వీళ్ళు అక్కడ విచారించలేము. ఎందుకంటే మీరు ఏదైతే ఎన్నికల అప్డేట్ లో ఏదైతే అడ్రస్ పెట్టారో దాంతో అక్కడికే రావాలి మీరు అని చెప్పి చెప్పడం, అదేవిధంగా ఆయన ఆరోగ్య రీత్యా అని చెప్పడంతో ఈ రోజు కొంతమంది డాక్టర్లు కూడా అక్కడికి వచ్చారు. సిట్ బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక అంబులెన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సిట్ పోలీస్ ఆఫీసర్స్ వాహనాలతో పాటు ఒక అంబులెన్స్ కూడా
కేసీఆర్ నివాసంలో ఉంచారు. ఎందుకంటే ఒకవేళ ఆయన విచారించే సమయంలో ఏమైనా అస్వస్థకు గురైనా కావచ్చు, మరొకటి కావచ్చు, కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంబులెన్స్ తో పాటు అదేవిధంగా కొంతమంది వైద్యులను కూడా అక్కడ ఉంచారు. సో ఏమైనప్పటికీ మొత్తానికి ఈ రోజు కేసీఆర్ అయితే విచారించబోతుంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా చూస్తే సిట్టు విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంచలనం ఉంది. ఎందుకంటే వీళ్ళు గతంలో ఫోన్ ట్యాప్ చేశారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న సమయంలో చాలా మంది ప్రముఖుల ఫోన్ ట్యాప్ చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ ఫోన్స్ కావచ్చు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్లది, సినీ ప్రముఖులది, కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళది, జడ్జీలది, మీడియా వాళ్ళది, ఇట్లా ఫోన్ ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణలు. సో ఇప్పటి వరకు ఏదైతే విచారించారో వాళ్ళు చెప్పిన సమాధానాలు, దాన్ని బట్టి కూడా అదేవిధంగా సిట్టు బృందంతో ఉండే ఆధారాలు, ఇవన్నీ కూడా ఈ రోజు కేసీఆర్ ముందు పెట్టే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ముందు పెట్టి ఇవన్నీ కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ముగ్గురిని విచారించినప్పుడు ఎవరు కేసీఆర్ ను, సారీ మన హరీష్ రావును, కేటీఆర్ ను, సంతోషం విచారించినప్పుడు కూడా ఇదంతా మేము చెప్పలేదు, మేము ఫోన్ ట్యాప్ చేయాల్సి ఏ అధికారికి కూడా మేము ఆదేశాలు జారీ చేయలేదు, ఇదంతా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది ప్రజలు చెప్పడంతో అందులో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారించిన సమయంలో ప్రభాకర్ రావు చెప్పింది ఏంటి చిట్టుకుంది దానికంటే, ఇది మా పరిధిలో ఉండదు, మేము ట్యాప్ చేయము, ఏదైనా పై స్థాయి నుంచి వస్తేనే, పెద్దల నుంచి వస్తేనే మేము ఈ ట్యాపింగ్ అనేది జరుగుతుంటుంది, పెద్ద ఆయన చెప్తేనే అనేది ప్రధానంగా వచ్చింది. మరి ఆ పెద్ద ఆయన ఎవరనే దానిపైన ఈ రోజు కేసీఆర్ అయితే విచారిస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా విచారించే అవకాశం ఉంది. ఈరోజు కేసీఆర్ ముందు పెట్టి ఈ అంశాలన్నీ కూడా ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఇంతమంది ఫోన్ ట్యాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాదాపు కొన్ని వేల ఫోన్ ట్యాప్ ఎందుకు చేస్తున్నారు అనే దానిపైన కూడా ఈరోజు కేసీఆర్ అయితే విచారించబోతున్నారు. మనం చూడాలి ఎన్ని గంటల పాటు విచారిస్తారు. దీంతో కేసీఆర్ ఎలమంది సామాజిక నుంచి వస్తుంటే కూడా అక్కడక్కడ భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా ఆయనకు అభివాదం చేయడం, అవన్నీ కూడా చూసాం. కొంతమంది అక్కడ పోలీసులు వాళ్ళని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. సో ఇంకోటి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈ పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లా ఎస్పీలకు కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే టీఆర్ఎస్ నేతలు ఏమైనా ఆందోళన చేసి లేదా మరొకటి ఏమైనా అంటే ప్రభుత్వ ఆస్తులు అలాంటివి చేయకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరిని కూడా ఎక్కువ అంటే కొందరిని ఇంటికే పరిమితం చేశారు పోలీసులు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క విచారణ అనేది, ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఏమైనా ప్రకటనలు చేస్తున్నారా మీడియా? ఇంతకుముందు అదే మాట్లాడారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఆయన కేసీఆర్ వయసురీత్యా ఆయన తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత, అదేవిధంగా ఆయన దేశంలోనే తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా నిల్చోబెట్టారు. అలాంటి వ్యక్తి పైన ఈ రోజు కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. ఆయన ఫామ్ హౌస్ లో ఉంటాం, ఆరోగ్యరీత్యా అక్కడికి రమ్మంటే రాలేదంటే ఎంత కక్షపూరితంగా చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ నందినగర్ లో మీడియాతో మాట్లాడారు. అదే కాదు, ఇప్పుడే కాదు, గత కొద్ది రోజులుగా కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు టీఆర్ఎస్. ఇదంతా ఏమీ లేదు, కేవలం ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోయే విధంగా చేయాలనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాంతోపాటు ఎలక్షన్స్ చేస్తుంది, ఎలక్షన్ సమయంలో కూడా ఇలాంటివన్నీ కూడా ముందుకు తీసుకొచ్చేసి డైవర్ట్ చేస్తుంటది, ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి పదే టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఇవన్నీ ఏవి అమలు చేయలేదు కాబట్టి ఇవి మేము పదే లేవనెత్తుతున్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. సో ఇవి రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవన్నీ కూడా బాగా ప్రజల్లోకి తీసుకెళ్తాం కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఉండంటే ఏం చేయాలి, ఏదో డైవర్ట్ చేయాలి. సో అందులో భాగంగానే ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి తీసుకొచ్చి ఇలా నడిపిస్తున్నారు అనేది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణిస్తుంది. సో ఏదైనప్పటికీ మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏ విచారణకైనా మేము ఎదుర్కొంటామని చెప్పేసి పదే కేటీఆర్ కూడా చెప్పారు. ఇందులో ఏది లేదు, కావాలని ఒక ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కేసీఆర్ అనేది ఈ రోజు కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు. కానీ దీనిపైన ఇటు కాంగ్రెస్ అదే ఖండిస్తుంది. కక్షపూరితంగా ఎదుర్కొంటుంది, అది సిట్టు చేస్తుంది, ఇది మాకేం సంబంధం, ఎందుకంటే మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారనే ప్రధాన ఆరోపణ. దాన్ని ఎదుర్కోకుండా ఎందుకు మీరు అలాంటి హంగామా హడావుడి చేస్తున్నారు, ఎందుకు మాపై దబాయిస్తున్నారు? విచారణలో మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కొని మీరు క్లీన్ రావచ్చు కదా బయటికి, ఎందుకు ఈ రకంగా కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తున్నారు, మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదే ఆరోపణలు చేస్తూ ఉంది. చూడాలి మరి ఈ యొక్క కేసీఆర్ చుట్టే మరి ఏం జరగబోతుంది ఏంటి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. చివరిగా కేసీఆర్ కు నోటీసులు ఇస్తారని చెప్పేసి కూడా మనం గతంలో అనుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు కేసీఆర్ నోటీసులు ఇచ్చారు. మరి 3 గంటల నుంచి అయితే విచారణ కొనసాగుతుంది. ఎన్ని గంటలు విచారణ చేయబోతున్నారు, కేసీఆర్ మరి వాళ్ళు అడిగేదానికి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మరి ఈ కేసు కూడా కేసీఆర్ విచారించిన తర్వాత దాదాపు క్లోజ్ చేసే అవకాశం, ఎవరు దీనిలో దోషులు తేలే అవకాశం ఉండబోతుంది. లేక మరోసారి కూడా కేసీఆర్ ఒక 2-3 గంటల సమయం విచారించి మళ్ళీ నెక్స్ట్ డే విచారిస్తారా ఏందనేది మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరికొన్ని గంటలు అంటే దాదాపు ఇప్పుడు 1:25 తర్వాత 3 గంటలకు ఈ యొక్క విచారణ
స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే అధికారులందరూ కూడా నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి గాంధీనగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. సిట్ విచారణ సందర్భంగా నందినగర్ నివాసం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి 4 వైపులా బారికేడ్లు అమర్చి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. సిట్ విచారణ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలోనే జరగనుంది. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనలు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. నీలోఫర్ కేఫ్ తో పాటు సమీపంలోని రెస్టారెంట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద భద్రతను మరింత పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ లో ఉన్నారు.